అవే కట్టుకుంటానులే. పెళ్లి జరిగి 20 ఏళ్ళైంది కాంతమ్మ. ఆ చీరలు చివికిపోయి ఉంటాయి. మనిషి అన్నాక కాస్త మంచి బట్ట కట్టుకోవాలి. పొరిగింటి సుబ్బలక్ష్మిని చూడు, రోజుకో రంగు చీర కడుతుంది. ఆ సుబ్బలక్ష్మికి బుద్ధి లేదు. దాని మొగుడు కష్టపడి తెస్తే ఇది దర్జాగా తగలేస్తుంది. రేపు వాళ్ళు రోడ్డును పడతారు చూడండి. మనం అలా కాదు, మనం ఆదా చేస్తున్నాం. ఆ పంచని కుట్టిస్తాను, ఇలా ఇవ్వండి. మారు మాట్లాడకుండా కట్టుకోండి. సరే, నీ ఇష్టం. నీతో వాదించటం అంటే రాతితో మాట్లాడమే. ఆ సూది దారం ఇటివు, నేనే గుట్టుకుంటాను. నువ్వు కుడితే దారం ఎక్కువైపోద్దని సగం గుట్టుదిలేస్తావు. భలే గ్రహించారే. ఆదా చేయడంలోనే ఆనందం ఉందండి. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు చంద్రం పొలం నుండి ఇంటికి చాలా ఉత్సాహంగా వచ్చాడు. అతని ముఖంలో ఏదో తెలియని ఆనందం, ఆశ కనిపిస్తున్నాయి. కాంతమ్మా, ఓ కాంతమ్మా, ఓ శుభవార్త, పరుగుండ్రా. కాంతమ్మ లోపల నుండి వస్తూ, ఏంటండి